ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ ఉద్యోగులు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి. ప్రతి నెల 1వ తారీఖు జీతాలు ఇవ్వాలి అంటూ ఏపీ జేఏసీ మరియు ఏపీ ఎన్జీఓస్ పిలుపు మేరకు మధ్యాహ్న సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా జేఏసీ అధ్యక్షుడు శరత్ మాట్లాడుతూ రాష్ట్రంలో సిపిఎస్ రద్దు చేయాలి, ఓపీఎస్ ను వెంటనే అమలు చేయాలి, ఉద్యోగులకు సరైన పనికి సరైన జీతం చెల్లించాలి, చెల్లించని ఎడల సమ్మెకు సిద్ధమవుతామని తెలిపారు. మరికొంతమంది నాయకులు మాట్లాడుతూ ఆ రోజు ప్రభుత్వంలోకి వచ్చే ముందు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి చెప్పారో అదే విధంగా సిపిఎస్ ను ఎత్తివేసి ఓపీఎస్ ను వెంటనే అమలు చేయని ఎడల రానున్న ఎన్నికల్లో ఉద్యోగులంటే ఏమిటో ఓటుతో సమాధానం చెబుతామని తెలిపారు. కార్యక్రమంలో రిమ్స్ హాస్పిటల్ సిబ్బంది మరియు సచివాలయం సిబ్బంది తదితర ఉద్యోగులు పాల్గొన్నారు. అలాగే మేము ఒక అందమైన ఒక సమాజంలో మేము జింకల వల్ల మేము పనిచేస్తున్న టైంలో కొంతమంది తోడేళ్ళు మమ్మల్ని వెంటాడేలో మాకు జేఎస్ అనేటువంటి ఒక పులి దొరికింది. ఆ పులితోటి మేము దాని నుండి మేము రక్షించబడుతున్నాము తోడేళ్ళ నుండి. సో మేము ఎప్పుడైనా సరే మాకు పిలిపి అందిన వెంటనే మేము జేఎస్ సంఘానికి మేము సహకారంగా వస్తాము. కాకపోతే మేము కొన్ని రెండు రత్నాలు అడుగుతున్నామండి. మాకు ఈహెచ్ఎస్ రద్దు చేసి మాకు కూడా ఆరోగ్యశ్రీ ఇప్పించమని వేడుకుంటున్నాము. ఎందుకంటే